తెలుగు సినిమా హీరోల ఆరాధనలో మార్పు. తెలుగు ప్రాంతాల్లో సినిమా హీరోలు దేవుళ్లలా ఆరాధించబడుతుంటారు. ఇది తెలుగు ప్రజలు సినిమాలకు, హీరోలతో ఉన్న భావోద్వేగ సంబంధానికి గుర్తుగా చెప్పవచ్చు. వీరి అభిమానం సాధారణమైనది కాదు. హీరోలను రక్షించడానికి, తన వీరాభిమానాన్ని చాటడానికి ఏకంగా ప్రాణాలకైనా వెనుకాడరు. అందుకే తెలుగు సినిమా ప్రత్యేకతగా ఉంది. భారీగా అభిమాన సంఘాలు, విస్తృతమైన ఫ్యాన్బేస్తో కూడిన హీరోలు ఇక్కడ కలసి ఉంటారు. హీరోల ఆరాధనకు పునాది. పోరాడే వారిపై తెలుగు ప్రజల అభిమానం. తెలుగు ప్రజల సంస్కృతిలో తమ కోసం పోరాడే వారిని గౌరవించే సంప్రదాయం బలంగా ఉంది. నిజ జీవితంలో వీరులు కాని, ఇతరుల కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించడం సాధారణం. ఈ భావం సినిమాలకు మారింది. వెండితెరపై మన్యులుగా కనిపించే హీరోలను న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా పూజిస్తారు. ఇది కేవలం తెరమీద జరిగిన ఆ భావోద్వేగ అనుభవం నిజ జీవితాన్ని పోలి ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వం. రియల్ జీవితాల మేళవింపు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఒక అద్భుత వ్యక్తి. దేవత పాత్రలు, చారిత్రక పాత్రల్లో ఆయన ప్రదర్శన ఎనలేనిది. రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రిగా ప్రజల పక్షాన అమూల్యమైన మార్పులు తెచ్చారు. ఇది ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. తెలుగు ప్రజల దృష్టిలో ఆయన ఒక హీరోగా మాత్రమే కాకుండా దేవుడిలా మిగిలిపోయారు. ఫ్యాన్ వార్లు, నమ్మకం, పోటీ పద్ధతి. తెలుగు అభిమానంలో హీరోలపై ఉన్న విశ్వాసం, ప్రీతి ఇలాంటి పోటీ తత్వం వల్ల మరింత పెరిగింది. ఒక హీరోపై ఉన్న విశ్వాసం ఇతర హీరోలతో గట్టి పోటీకి దారితీస్తుంది. ఈ పోటీ, విరోధాలతో అభిమానం మరింత బలపడుతుంది. సినిమా జీవితమైపోయింది. తెలుగు ప్రజలకు సినిమా ఒక వినోదం కాదు, జీవన విధానం. సినిమాలు చూడటం, చర్చించడం, వాటి గురించి మాట్లాడటం రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఇది హీరోలపై అనుబంధాన్ని మరింత బలపరిచింది. తెలుగు హీరోల ఆరాధనలో మార్పులు, కొత్త పంథా. కాని ఈ హీరోల ఆరాధన ఇప్పుడు మెల్లగా మారుతోంది. మారుతున్న సాంకేతికత, వినోదానికి అందుబాటు, సామాజిక అవగాహన వల్ల హీరోలపై ఉన్న విపరీతమైన విశ్వాసం తగ్గిపోతోంది. ఓటీటీ ప్లాట్ఫార్మ్ల ప్రభావం. ఓటీటీ ప్లాట్ఫార్మ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొత్త కథలు, నటుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. దీంతో ప్రధాన హీరోల ప్రత్యేకత తగ్గిపోతోంది. ప్రేక్షకులు కొత్త హీరోలను, కొత్త కథలను ఆదరించడం వల్ల మన వాడుక హీరోలపై అభిమానం తక్కువ అవుతోంది. నిజమైన హీరోల కథలు. బయోపిక్స్, డాక్యుమెంటరీల ద్వారా నిజ జీవితంలో పోరాడినవారిని చూసే అవకాశం పెరుగుతోంది. వీటి వల్ల సినీ హీరోల ఫేక్ కథల కన్నా నిజమైన వీరుల జీవితాలు ఎంత గొప్పవో తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా ద్వారా హీరోల వ్యక్తిగత జీవితాలు చూడటం సాధ్యమవుతోంది. తెరపై వీరులుగా కనిపించేవాళ్లు నిజ జీవితంలో సాధారణమైన వాళ్లేనని ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. దీన్ని చూసి వారి పట్ల ఉన్న ఆరాధన తగ్గిపోతోంది. పుష్ప 2 ఘటన, ఊహల్ని కూల్చిన సంఘటన. తాజాగా పుష్ప 2 ఘటనలో జరిగిన ఘటనలు సినీ హీరోల నిజస్వరూపాన్ని బయటపెట్టాయి. తారసపడి ఉన్న అభిమాన దృక్పథానికి బలమైన దెబ్బగా నిలిచింది. తెలుగు హీరోల పట్ల ఉన్న అభిమాన ప్రపంచం ఒక్కసారిగా మారిపోదు. కాని ఈ మార్పుల ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు మరింత ఆలోచనాపరులుగా మారుతుండటంతో తెలుగు సినిమా హీరోల పట్ల ఆరాధనలో కొత్త పంథా మొదలవుతోందని చెప్పవచ్చు.